నమస్తే వెల్కమ్ టు పిఆర్ తెలుగు టీవీ స్వాగతం సుస్వాగతం ఎప్పటిలాగే మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకి మరొక్కసారి ధన్యవాదాలు ఎప్పుడు ఇలాగే ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటిలాగే ఒక మంచి గెస్ట్తో మీ ముందుకు వచ్చిన ఈ రోజు కూడా ఒక మంచి ఉద్యమ స్ఫూర్తితో ఉన్న ఒక గాయకుడిని మీ ముందు తీసుకొచ్చిన అతన్ని పరిచయం చేసుకుందాం మంచి మంచి పాటలు పాడిపించుకుందాం అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే అన్న. నమస్తే అక్క. మీరు ఫస్ట్ అంటే ఎక్కడి నుంచి వచ్చిర్రు, మీరు ఏ డిస్టిక్, అదొకసారి మా పిఆర్ తెలుగు చెప్తే బాగుంటుంది, తర్వాత పాట స్టార్ట్ చేసుకుందాం. మాది వచ్చేసి మహబూబ్నగర్ జిల్లా అక్క. మహబూబ్నగర్ జిల్లా మాది మమదాబాద్ మండల్. మా షేక్పల్లి తాండ నుంచి రావడం జరిగింది. నేను ఉండేది శంషాబాద్లో ఉంటాను. శంషాబాద్లో. ఓకే అన్న, మీరు ఒక మంచి పాటతోని మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఒక మంచి పాటతో స్టార్ట్ చేయండి. ఓకే అక్క. ముందుగా మన అమ్మ గురించి ఒక చిన్న పాట పాడుతూ, ఎందుకంటే మనకు జన్మనిచ్చినటువంటి అమ్మ కాబట్టి మనకు అమ్మకు ఎంత చెప్పినా కూడా తక్కువనే కాబట్టి ముందుగా ఏంటంటే మా అమ్మ వచ్చేది మా డాడీ 2000లో చనిపోయారు అన్నట్టు. చనిపోయిన తర్వాత మేము అప్పుడు నేను సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు అక్కడ అంటే మా అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరం ఉన్నాం. అప్పుడు 2000 సంవత్సరంలో చనిపోవడం ద్వారా మాకు చాలా ఫీల్ అయ్యాము. అక్కడ ఏం తెలియదు. ఆ చిన్న వయసులోనే మా అమ్మ మమ్మల్ని చాలా సాగింది, ఇబ్బంది పెట్టి, అంటే మా అనేక రకాలుగా మమ్మల్ని తినడానికి కూడా తిండి లేకుండే. ఆ సమయంలో తినడానికి కూడా తిండి లేక మనం అక్కడ అమ్మనే ఒక కూలినాలి పని చేసుకుంటూ మమ్మల్ని చిన్న నుంచి పెద్ద వయసు చేసి చిన్న చదువు నుంచి పై చదివి ఈరోజు మన శంషాబాద్లోనే మనము ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తూ ఉన్నా. అంటే మీరు ఎంతమంది అమ్మకి? మొత్తం 5 అక్క. 5 అయితే 3 అన్నదమ్ములము, నేను చిన్న అన్నట్టు. 2 అక్కలు, వాళ్ళ మ్యారేజ్ అయిపోయింది. మేము అందరము 5 అక్క మొత్తం. ఓకే అన్న, సరే అమ్మకు మరొకసారి ధన్యవాదాలు. అలాంటి అమ్మ కోసం ఒక మంచి పాట, అమ్మ గురించి ఒక చిన్న పాట పాడ. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవెలమణి దీపం మన మాతృమూర్తిరా. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవెలమణి దీపం మన మాతృమూర్తిరా. కష్టమొచ్చినా కన్నీళ్ళొచ్చినా తానే కలవెర పెడుతుంది. తన కష్టాలను ఏనాడు అసలే తారసపడనేదు. అమ్మకు సర్వం మనమేరా, తన జీవితమంతా మనకేరా. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవెలమణి దీపం మన మాతృమూర్తిరా. కష్టమొచ్చినా కన్నీళ్ళొచ్చినా తానే కలవెర పెడుతుంది. తన కష్టాలను ఏనాడు అసలే తారసపడనేదు. అమ్మకు సర్వం మనమేరా, తన జీవితమంతా మనకేరా. ఇదొక చిన్న పాట. సూపర్ అన్న, సూపర్. అంటే అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. మనం ఈ భూమికి రావడానికి కారణం ఫస్ట్ అమ్మ, తర్వాతనే మనం ఎదగాలన్న ఏదైనా అందరి ప్రోత్సాహం ఉంటుంది. థ్యాంక్ యూ అన్న, ఇంత చక్కటి పాట. తర్వాత మీరు శంషాబాద్ అన్నారు కదా, మీ సొంత ఊరు అక్కడ. మీరు శంషాబాద్లో ఎందుకుంటున్నారు? అక్కడ టీచర్ అన్నారు కదా. అవును, అంటే మాకు మా ఊరు నుంచి అక్కడ శంషాబాద్కి రావడం జరిగింది. శంషాబాద్కి వచ్చి యాక్చువల్లీ నేను ఎడ్యుకేటెడ్ కాబట్టి చదువు పూర్తి అయిన తర్వాత నేను అక్కడ శంషాబాద్కి వచ్చి అన్ని ఎడ్యుకేషన్ డిఎడ్ అండ్ బిఎడ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ప్రైవేట్ పాఠశాలలో 2010 నుంచి నేను నా ఈ డిఎడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. 2010లో అయిపోయింది కాబట్టి 2010 నుంచి ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తాను. ట్రై చేశాను. డిఎస్సి రాశాను, 12 డిఎస్సి రాశాను, తర్వాత మళ్ళీ 18 డిఎస్సి రాశాను. డిఎస్సి రాశాను కానీ తర్వాత మమ్మల్ని కొద్దిగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకేందంటే మళ్ళీ నోటిఫికేషన్ అనేది పోస్ట్పోన్ చేసుకుంటూ పోయింది. తర్వాత మళ్ళీ గ్యాప్ రావడము, తర్వాత సంథింగ్ ప్రాబ్లం రావడం జరిగింది. దాని ద్వారా ఇబ్బంది పడి కొన్ని చిన్న మార్క్స్తో పోయింది తప్ప, లేదంటే ఈరోజు నేను
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయునిగా ఉండి ఇంకా మంచిగా ఇంకా పిల్లలకు ఇంకా మంచి ఫ్యూచర్లో మంచిగా తీర్చిదిద్దేటండి. అంటే సర్లే ఏదైతే మీరు ఒక టీచర్ అవ్వాలనుకున్నారు, అది ప్రైవేట్ అయినా కావచ్చు గవర్నమెంట్, కానీ మనం ఒకరిని మనం ఇన్స్పైర్ చేస్తాం కదా, అది గొప్పది. టీచర్ ఎక్కడైనా కావచ్చు, నలుగురికి పాఠాలు చెప్తారు, అదే గొప్ప. నా గోల్ అంటే నా విషయం ఏంటంటే నాకు టీచర్ అంటే చాలా ఇష్టం అన్నట్టు. ఎందుకంటే టీచర్లో పిల్లలకు మంచిగా చైతన్యపరుస్తూ మంచిగా ఉన్న స్థాయికి టీచర్ వాళ్ళనే ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యేది టీచర్ పెద్ద మనకంటే గొప్ప వాళ్ళు పండితులు. అవును. అందుకే ఒక మంచి పండితుల గురించి మీరు గురువు గురించి ఒక చిన్న పాట. గురువు లేకుంటే అసలు ఏ డాక్టర్ లేరు, ఏ పోలీస్ ఆఫీస్ లేరు, ఏ వివిధ రంగాల్లో ఉన్నటువంటి జన్మనిస్తారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కానీ, ఆఫీసులు కానీ, కలెక్టర్ కానీ, ఏ పొజిషన్లో ఉన్నటువంటి అసలు గురువు ద్వారా వీళ్ళందరూ అక్కడ పై పదులు పొంది ఉన్న స్థాయికి ఎదుగుతారు. కాబట్టి గురువు గురించి ఒక చిన్న పాట పాడుతాం. ఓ గురుదేవా నిన్ను మరవములే, మా గురు బ్రహ్మ వందనాలులే. ఓ గురుదేవా నిన్ను మరవములే, మా గురు బ్రహ్మ వందనాలులే. ఓ గురుదేవా నిన్ను మరవములే, మా గురు బ్రహ్మ వందనాలులే. విద్యా బుద్ధులు నేర్పి బాట చూపినా, మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపినా. ఓ గురుదేవా నిన్ను మరవములే, మా గురు బ్రహ్మ వందనాలులే. ఓ గురుదేవా నిన్ను మరవములే, మా గురు బ్రహ్మ వందనాలులే. బడి గుడిలో వెలసినవో దేవదేవుడా, మా తల రాతను మార్చే ఆచార్యుడా. ఓ గురుదేవా నిన్ను మరవములే, మా గురు బ్రహ్మ వందనాలులే. ఓ గురుదేవా నిన్ను మరవములే, మా గురు బ్రహ్మ వందనాలులే. బడి గుడిలో వెలసినవో దేవదేవుడా, మా తల రాతను మార్చే ఆచార్యుడా. ఓ గురుదేవా నిన్ను మరవములే, మా గురు బ్రహ్మ వందనాలులే, వందనాలులే, వందనాలులే. సూపర్ అన్న. తల్లిదండ్రుల తర్వాత గురువు దైవం. అంటే ఫస్ట్ తల్లిదండ్రులు పంపిస్తారు, కానీ అక్కడ తీర్చిదిద్దేది మాత్రం గురువులు. అలాగే మరొకసారి పాదాభివందనాలు. గురువులు ఉండాలి, వాళ్ళ మాట కూడా మంచి స్టూడెంట్స్ వినాలి, అట్లయితేనే మనం పైకి వస్తామని మరొకసారి ధన్యవాదాలు గురువులకి, మీకు కూడా అన్న. ఇంకా అన్న అంటే మీరు పుట్టి పెరిగిందంతా మహబూబ్నగర్ డిస్టిక్. అవును, మహబూబ్నగర్ డిస్టిక్లో. తర్వాత అంటే ఇంతకుముందు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉండే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇక్కడ మేము మహబూబ్నగర్ జిల్లాకు వచ్చినాం. మళ్ళీ దాని తర్వాత వికారాబాద్ జిల్లా కావాలని అంటున్నారు కొందరు. మరి వికారాబాద్ ఎటు అయితే తెలియదు. ప్రస్తుతానికి అయితే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాము. ఓకే అన్న. అంటే ఇప్పుడు మన శంషాబాద్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు? వచ్చి దగ్గర 10 years అవుతుంది. 10 years. అప్పటి నుంచి ప్రైవేట్ టీచర్, ప్రైవేట్ స్కూల్లోనే పనిచేసుకుంటాం. టీచర్ అంటే ఇష్టము, కానీ ముఖ్యంగా ఏంటంటే మాకు టీచర్లకు జీతాలు లేవు మేడం ఎక్కువ. ఎందుకంటే ఎంతో విద్యార్థులను మేము పై చదువులకు పంపిస్తాము, కానీ విద్యార్థులు అక్కడ మాకు బోధించే టీచర్లకు సరైనటువంటి అక్కడ జీతభత్యాలు సరిగా లేవు. ఎందుకంటే దీని గురించి ప్రభుత్వం కూడా దీనిపైన కొద్దిగా చూడాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక 10 years బ్యాక్, ఒక 5 years ముందు మన కేటీఆర్ అన్న గారు వచ్చి మాకు మేము మహబూబ్నగర్ జిల్లాలో అక్కడ అపెక్స్ సెంటర్ స్కూల్లో పనిచేసినప్పుడు అక్కడ కేటీఆర్ అన్న ప్రైవేట్ పాఠశాలలు అన్నీ ఒక సమక్షంలో అక్కడ మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన తర్వాత మా సమస్యలు ఏందని చెప్పి మేము కూడా అక్కడ పనిచేస్తున్నాము, ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నాం. మరి మాకు అక్కడ సరైనటువంటి పింఛన్ పరంగా కానీ, తర్వాత అక్కడ మాకు జీతభత్యాలు సరిగా లేవని చెప్పి అనేక రకాలు మాట్లాడితే తర్వాత అక్కడ కేటీఆర్ అన్న కూడా సానుకూలంగా స్పందించారు. దీనిపైన అక్కడ ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సార్ గారు కూడా దీని గురించి కొద్దిగా ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్లు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీని గురించి
జీతాలు అన్నీ చాలా తక్కువ ఉన్నాయి, ఫీజులు అనేది చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జీతాల ద్వారా మేము మారుమూల ప్రాంతం నుంచి ఇక్కడ సిటీలో వచ్చి బతికి అక్కడ రూమ్ రెంట్ కట్టుకోవాలి, తర్వాత పిల్లలను చదివించుకోవాలి, తర్వాత అన్ని సపరాలను ఉన్నటువంటి ఈ 15,000 జీతాలకు 20,000 జీతాలకు ఈ జీతాలకు మేము అక్కడ సరైనటువంటి పిల్లలకు కానీ అక్కడ ఉన్నటువంటి సరైనటువంటి మేము క్షేమంగా అనేది లేదు. కాబట్టి నేనే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ప్రైవేట్ టీచర్లు అనేది చాలా సఫర్ అవుతున్నారు. కాబట్టి మా పైన కొద్దిగా ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కానీ మాపై కొద్దిగా పెద్ద మనసు చేసుకొని అక్కడ కష్టపడేటోళ్ళకు కొద్దిగా మంచిగా చేసే వాళ్ళకు వర్క్ చేసే వాళ్ళకు కొద్దిగా మీరు కూడా కొద్దిగా జీతాలు పెంచి మమ్మల్ని కూడా మీరు మంచిగా చూసుకోవాలని చెప్పి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే దీని గురించి కొద్దిగా ప్రత్యేకంగా గవర్నమెంట్ కానీ తర్వాత దీనిపైన టీచర్లకు ఇంకోటి ఏంటంటే టీచర్లకు కొందరు టీచర్లకు అయితే మామూలుగా ఒక ఎడ్యుకేటెడ్ అంటే టెట్ క్వాలిఫై ఉంటేనే ప్రైవేట్ పాఠశాలలో చెప్పాలనుకున్నారు. టెట్ క్వాలిఫై అయితేనే టెట్ క్వాలిఫై అవ్వాలి, తర్వాత మనం స్కూల్లో అక్కడ బోధించాలి. కొన్ని స్కూల్స్ ఎట్లా అయిందంటే అసలు క్వాలిఫికేషన్ లేకుండా స్కూల్స్ పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి స్కూల్స్కు ఇప్పుడు చూస్తే గల్లీకి స్కూల్స్ ఉన్నాయి. గల్లీ స్కూల్స్ ఉండడం వల్ల గల్లీలో స్కూల్ ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి టీచర్స్కి రెస్పెక్ట్ లేకుండా అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఆ టౌన్లో నేను ఒకటే చెప్తున్నా, టౌన్లో ఒక మంచి టౌన్లో ఒకటే స్కూల్ పెట్టుకుంటే అక్కడ మంచి బ్రాండ్గా ఉంటుంది. ఒక మంచి క్వాలిఫై టీచర్లకు ఒక క్వాలిఫై ఉన్న టెట్ క్వాలిఫై ఉన్న టీచర్స్కి అలాంటి పిల్లలకు పెడితే అక్కడ అందరికీ బాగుంటుంది, టీచర్లకు రెస్పెక్ట్ అవుతుంది. అక్కడ ఏమవుతుందంటే గల్లీకి స్కూల్స్ అయినాయి, అక్కడ వాళ్ళ క్వాలిఫై లేకున్న వాళ్ళు కూడా పెట్టుకొని అక్కడ చాలా ఇబ్బంది పడతారు. దాని ద్వారా టీచర్లకు వాల్యూ లేకుండా అయిపోయింది. ఓకే అన్న, అయితే మీరు ఫస్ట్ టీచర్ కాబట్టి అంటే యువత ఇప్పుడు మీరు స్కూలు చెప్తారు కాబట్టి దాంట్లో ఇప్పుడు వస్తున్నాయి కదా పాపం గంజాయి డ్రగ్స్, పాపం చిన్న పిల్లలు అట్లా, అలాంటి వాళ్ళ మీద ఏదైనా మంచి పాట మీ విద్యార్థుల కోసం? నేనేమంటున్నానంటే కొందరు ఈ డ్రగ్స్ గంజాయి దాని ద్వారా ఇప్పుడు చాలా చెడిపోతూ ఉన్నారు. చాలా దానిపైన అసలు దీనికి ముఖ్య కారణం ఏంటంటే దీనికి ఫస్ట్ అమ్మా నాన్నల నుంచి వస్తారు టీచర్లకు. ఫస్ట్ మన ఇక్కడ అమ్మా నాన్నలే సరైనటువంటి మార్గంలో పిల్లలను పెట్టుకోకుంటే తర్వాత టీచర్ల దగ్గర వస్తున్నారు. అక్కడ ఆ పిల్లలకు కూడా మంచి మార్గంలో పెట్టుకొని ఒక సిస్టమేటిక్లో క్రమశిక్షణ పద్ధతిలో పిల్లలను కూడా చిన్నప్పటి నుంచి బాగా మంచి పెంచి ఒక మంచి డిసిప్లిన్ ఉండి ఒక మంచి స్ట్రిక్ట్ ఉంటే ఆ స్కూల్లో కూడా మంచిగా ఉండే ఆయన బిహేవియర్ కూడా బాగుంటుంది. అక్కడ స్కూల్లోనే అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఆయన ఇంట్లోనే బాగా లేనప్పుడు ఆ స్కూల్కి వచ్చి అదే పని చేస్తాడు. తర్వాత ఇంకో మాట అదనొచ్చు, స్కూల్ పంపించిన తర్వాత టీచర్లు ఏం చేస్తున్నట్టే టీచర్ ఎంత ప్రయత్నం చేస్తున్నట్టే ఆయన చేంజ్ అవ్వాలి, మంచి చేంజ్ అవ్వాలి, ఆయన ఉన్నత మార్గంలో వెళ్ళాలని చెప్పి టీచర్లు ప్రతి విషయంలో చాలా కేరింగ్ తీసుకొని అతను ఏ విధంగా చదివాలి, ఏ విధంగా చదివించాలి, ఫ్యూచర్లో ఆయన ఏ విధంగా ఎదగాలనేది ప్రతి టీచర్కి ఉంటుంది. ఇతను ఉన్నోడని చెప్పి అతను లేనని చెప్పి ఏ టీచర్కి స్వార్థం ఉండదు, 100కి 100% ఉండదు, ఏ నుంచినా రాని. కాబట్టి ఒక విద్యార్థికి న్యాయం చేయాలంటే ఉన్నత మార్గాల్లో బాగా చదివి ఆయన చేంజ్ అవ్వాలని ప్రతి టీచర్ కానీ అక్కడ ఉన్నటువంటి సంస్థ కోరుకుంటూ ఉంటుంది. కానీ అక్కడ నేను గమనించింది అక్కడ పేరెంట్స్ అనేది పిల్లలకు చాలా అంటే కొద్దిగా కేర్నెస్ లేకుండా కొద్దిగా చూస్తూ ఉన్నారు. కాబట్టి దాని ద్వారా తల్లిదండ్రులు కూడా గమనించాలి, పిల్లలను బాగా పెట్టుకోవాలి. పిల్లలను బాగా పెట్టుకుంటే అక్కడ కూడా సెటిల్ అవుతారు. ఆ పిల్లలను పట్టించుకోకుండా అక్కడ మనం వేరే స్కూల్కి వచ్చి అదే విధంగా చేస్తాడు. 150 మందిలో ఆయన 1-2-3 ఇలాంటి పిల్లలు వస్తే అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది. దాని ద్వారా టీచర్కి ఇబ్బంది అవుతుంది. అక్కడ ఉన్నటువంటి ఒక క్లాస్ రూమ్లో ఒక 40 మంది ఉంటే ఇలాంటి ఒక 3-4 వస్తే పిల్లలందరూ స్ప్రెడ్ అవుతారు. కాబట్టి ఇలాంటి అలవాటు చేస్తూ ఉన్నారు పేరెంట్స్. దయచేసి మీ పిల్లలను మీ జాగ్రత్తగా ఒక డిసిప్లిన్లో పెంచి తర్వాత ఆ విధంగా పెంచినటువంటి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో అలాంటి పిల్లలు బ్రహ్మాండమైనటువంటి ఎడ్యుకేషన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా జాగ్రత్త మీ పిల్లలను బాగా చూసుకొని మీ పిల్లలు భవిష్యత్తులో ఒక మంచి డాక్టర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, మంచి మార్గంలో వెళ్ళాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ గంజాయి అనేది ఎక్కడ చూసినా అక్కడిక్కడ మన న్యూస్ పేపర్లో కానీ టీవీలో కానీ అక్కడెక్కడ చూస్తూ ఉన్నాం. మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా చాక్లెట్ రూపంలో కానీ డిఫరెంట్ వస్తువు రూపంలో కానీ అక్కడ
అక్కడ సరఫరా అవుతుంది. కాబట్టి దీన్ని కూడా కొద్దిగా ప్రభుత్వము దీని గురించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక గంజాయి గురించి ఒక చిన్న పాట పాడుతూ, పట్నంలో వాడేటి డ్రగ్స్ నంతా పల్లెటూరుకు మూసుకొచ్చినారు, బడిమాని తిరిగేటి పోరాగాళ్ళు మత్తుకు బానిసలవుతా ఉండ్రు. పట్నంలో వాడేటి డ్రగ్స్ నంతా పల్లెటూరుకు మూసుకొచ్చినారు, బడిమాని తిరిగేటి పోరాగాళ్ళు మత్తుకు బానిసలవుతా ఉండ్రు. నిన్ను గన్నందుకు మాకు తలవంపు చేస్తేవిరా ఉన్న ఊరిలో, నువ్వు పుట్టకుండా బాగుండునేమో ఈ అమ్మ కడుపులో. చదువుకోనే విద్యార్థులారా చేతులెత్తి మొక్కుతున్నా మీకు, ఎంజాయి పేరుతో గంజాయిని సేవించవద్దని చెబుతున్నారా, ఎంజాయి పేరుతో గంజాయిని సేవించవద్దని చెబుతున్నారా. పట్నంలో వాడేటి డ్రగ్స్ నంతా పల్లెటూరుకు మూసుకొచ్చినారు, బడిమాని తిరిగేటి పోరాగాళ్ళు మత్తుకు బానిసలవుతాముండ్రు. నిన్ను గన్నందుకు మాకు తలవంపు చేస్తేవిరా ఉన్న ఊరిలో, నువ్వు పుట్టకుండా బాగుండునేమో ఈ అమ్మ కడుపులో. చదువుకోనే విద్యార్థులారా చేతులెత్తి మొక్కుతున్నా మీకు, ఎంజాయి పేరుతో గంజాయిని సేవించవద్దని చెబుతున్నారా, ఎంజాయి పేరుతో గంజాయిని సేవించవద్దని వేడుతున్నా, సేవించవద్దని వేడుతున్నా, సేవించవద్దని వేడుతున్నా. సూపర్ అన్న, సూపర్. అంటే మీ దగ్గర గురువులే కాదు, మంచి మంచి కళలు ఉన్నాయి. అంటే మనం అబ్జర్వ్ చేస్తుంటాం కదా అక్క, ఇలాంటి పాటలు కానీ తర్వాత విద్యార్థులు కానీ బయట సమాజంలో కూడా మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి అక్కడ ఏమి ఇబ్బంది పడుతున్నారు అది కూడా గమనిస్తున్నాం కాబట్టి దీని గురించి. అందుకనే ఫస్ట్ పేరెంట్స్ మన పిల్లలు ఏ వైపు పోతున్నారో ఏ దారి పడుతున్నారో గమనించాలి. తర్వాత టీచర్ వాళ్ళ స్కూల్ పోతే వాళ్ళు చూసుకుంటారు, ఇంట్లో ఉన్నప్పుడు పేరెంట్స్ బాధ్యత. అది అట్లా పేరెంట్స్లో పిల్లలు మంచి మార్గంలో పెట్టుకుంటే పిల్లలు చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. పేరెంట్స్లో పిల్లలను సరైనటువంటి మార్గంలో పెట్టకుంటే స్కూల్కి వచ్చిన తర్వాత మంచి పేరెంట్స్ ఉండాలి, మంచి ఫ్రెండ్షిప్ ఉండాలన్న. దాని వల్ల కూడా కొంతమంది చెడుదారిన పడతారు, ఎందుకంటే ఒక్కటి చేయబట్టి 100 మందికి వస్తుంది ఏదైనా. కాబట్టి పేరెంట్స్లను తమ పిల్లలను బాగా మంచి క్రమశిక్షణలు పెంచి మంచిగా చేస్తే మాత్రం ఖచ్చితంగా పిల్లలు సక్సెస్ అవుతారు. పిల్లలను పట్టించుకోకుండా పేరెంట్స్ ఉంటే అసలు అంత స్కూల్ పంపించినా ఏ పెద్ద స్కూల్ పంపించినా కూడా ఆయన బిహేవియర్ అంతే ఉంటుంది. ఓకే అన్న, ఇప్పుడు గంజాయి అంటే దాని గురించి అయిపోయింది. తర్వాత ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా బైక్లని రైడింగ్ అని అది ఇదాన్ని అన్ని వాళ్ళు పాపం చిన్న పిల్లల్ని ఏదైనా కావాలంటే కూడా అరే మా నీకు బైక్ వచ్చు కదా తీసుకోబిడ్డ అని చెప్తూనే ఉంటారు. అంటే ఆ పిల్లోడు ఎంత స్పీడ్ వెళ్తున్నాడో తెలియదు, దానికి లైసెన్స్ ఉందో తెలియదు. మంచి మంచి పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయితే ఎందుకంటే వాళ్ళకి ఒక సరదా పోవాలని, కానీ తర్వాత దాని గురించి కూడా ఒక మంచి పాట లైసెన్స్ దాని గురించి. అంటే ఇప్పుడు బయట పేరెంట్స్లు కూడా అక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా బైక్ ఇస్తున్నారు. పేరెంట్తో పాటు తల్లిదండ్రులు కూడా బయట తిరిగినటువంటి సమాజంలో కూడా అక్కడ ఉన్నటువంటి బండిలకు లైసెన్స్ ఉండవు, తర్వాత ఉన్నటువంటి హెల్మెట్ కూడా ధరించరు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిగ్నల్స్ కూడా పాటించకుండా వాళ్ళు ఇష్టం రోజుకు వెళ్తున్నారు. అంటే అందరు కాదు, కొంతమంది అయితే మంచి వాళ్ళ మార్గంలో ఒక సిగ్నల్ ప్రకారం వాళ్ళు మంచిగా వాళ్ళు డ్రైవింగ్ బాగా చేస్తున్నారు. కానీ కొంతమంది అయితే లైసెన్స్ లేకుండా కొందరికి హెల్మెట్ కూడా ధరించరు, ఇష్టం వచ్చినట్టు వచ్చి తర్వాత యాక్సిడెంట్ రూపంలో చాలా మంది చనిపోతారు, స్పీడ్గా వెళ్తున్నారు చూస్తూ ఉన్నాము. తర్వాత పిల్లలకు కూడా పేరెంట్స్లు కూడా ఏం చేస్తున్నారంటే బైక్ ఇస్తున్నారు. బైక్ ఇచ్చి ఎటువంటి అటు పోతున్నారు పిల్లలు, ఎటు వచ్చి మళ్ళీ ఎక్కడి నుంచి ఎటు వస్తున్నా కూడా తెలియదు. మనం బైక్ ఇస్తున్నాము, అతనికి లైసెన్స్ ఉందా, మరి అతనికి సరైన ఏజ్ ఉందా అది కూడా చూడకుండా బైక్లు ఇస్తున్నారు. తర్వాత ఏం చేస్తున్నారంటే అక్కడ యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన ప్రాణానికి కోల్పోతున్నాడు. ఒక మంచి పాట దాని గురించి ఒక చిన్న పాట. ఇన్సూరెన్సు లేక లైసెన్సు లేకుండా బండ్లు నడిపేటోళ్ళు ఎందరో, మత్తు మందు తాగి ఎదురొచ్చే వాళ్ళను గుద్దిపోయేటోళ్ళు ఎందరో. ఇన్సూరెన్సు లేక లైసెన్సు లేకుండా బండ్లు నడిపేటోళ్ళు ఎందరో, మత్తు మందు తాగి ఎదురొచ్చే వాళ్ళను గుద్దిపోయేటోళ్ళు ఎందరో. ఒకరా ఇద్దరా ఎందరో, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నరో, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నరో.
ఇన్సూరెన్సు లేక లైసెన్సు లేకుండా బండ్లు నడిపెట్టోళ్ళు ఎందరో, మత్తు మందు తాగి ఎదురొచ్చే వాళ్ళను గుద్దిపోయేటోళ్ళు ఎందరో, ఒక్కరా ఇద్దరా ఎందరో, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. దిరుగుచ్చాక సూపర్ అన్న. అంటే మీరు టీచరే కాదు, మీలో మంచి కళాకారుడు ఉన్నాడు, అందుకే వచ్చిర్రు మా దగ్గర. పాటలు అంటే కూడా చాలా చాలా ఇష్టం. ఇష్టం. అంటే ఒక వృత్తిలో ఉన్నా కానీ మన కళని ఏదో ఒక రూపంలో బయటికి రావాలనుకుంటాం, కానీ దాగిపోవద్దు. అట్లా అంటే మీ పిల్లలకి స్కూల్లో పాటలు పాడతారా మీరు? స్కూల్లో కూడా పిల్లలకంటే పాటలు అంటే చాలా ఇష్టం కదా. స్కూల్లో అయితే ఆటలు కానీ పాటలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాథమెటిక్స్ ఒక పీరియడ్ జరుగుతూ ఉంటే ఇక మధ్యలో ఒక పాట పాడుతుంటే వాళ్ళకు కూడా ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ వచ్చినప్పుడు నేను అప్పుడు వాళ్ళ గురించి ఒక చిన్న మంచి మంచి పాటలు పాడతాను. ఒక చదువు గురించి ఒక చిన్న పాట. అక్షరమే ఆయుధమై సాగాలి సాగాలి, ప్రతి ఇంటిలో జ్ఞానజ్యోతులు వెలగాలి వెలగాలి, మహనీయుల స్ఫూర్తితో ముందుకు నడవాలి నడవాలి, ముందు ముందు నడిసి మనమే గెలవాలి గెలవాలి, ప్రతి పల్లెను జుట్టి రావాలి, ప్రతి గుండెను జుట్టి రావాలి, ప్రతి పల్లెను జుట్టి రావాలి, ప్రతి గుండెను దట్టి లేపాలి, నేటి తరానికి స్వేరోయిజమని చాటి చెప్పి దరి వెయ్యాలి, అక్షరమే ఆయుధమై సాగాలి సాగాలి, ప్రతి ఇంటిలో జ్ఞానజ్యోతులు వెలగాలి వెలగాలి, మహనీయుల స్ఫూర్తితో ముందుకు నడవాలి నడవాలి, ముందు ముందు నడసి మనమే గెలవాలి గెలవాలి, జ్ఞానాన్ని మించిన ఆస్తి మనకేమున్నదిరా, ఈ నింగి నేల ఉన్నంత వరకు అది పదిలంగుంటదిరా, ఒక్కొక్క రాయి తీస్తే కొండైనా తరుగునురా, ఎంత తోడినా పడవనిది జ్ఞానమొక్కటేరా, ప్రతి పల్లెను జుట్టి రావాలి, ప్రతి గుండెను దట్టి లేపాలి, నేటి తరానికి స్వేరోయిజమని చాటి చెప్పి దరి వెయ్యాలి, అక్షరమే ఆయుధమై సాగాలి సాగాలి, ప్రతి ఇంటిలో జ్ఞానజ్యోతులు వెలగాలి వెలగాలి వెలగాలి. సూపర్ అన్న. ఇట్లా టీచర్ ఉంటే ఏ పిల్లలైనా మంచి చదువుతారు. అంటే మీ టీచర్స్ అందరికి తెలుసా? స్కూల్లో పాడుతారంటే టీచర్స్ ఏ ప్రోగ్రామ్ జరిగినా ఏ కార్యక్రమం జరిగినా ప్రతి పిల్లల్ని ప్రతి విద్యార్థులు జరిగినా నేనంటే అక్కడ ఎంకరేజ్ చేస్తారు. సార్ ఈ పాట బాగుంది, నేను మీరు నేర్పించిన పాట ఈరోజు మా అమ్మకి వినిపించాను, ఆ అమ్మ చాలా బాగుందన్నారు, ఇలా అమ్మ పాట పాడాను నాన్న పాట పాడాను. నేను అమ్మ పాట నాన్న పాట పాడుతుంటే స్కూల్లో ఒక్కొక్క పీరియడ్లో పాడుతూ ఉంటే అక్కడ నేను పాడుతుంటే వాళ్ళ ఒక పాప ఎయిత్ క్లాస్ అమ్మాయి నేను అమ్మకు పాట పాడుతుంటే నాన్న పాట పాడుతుంటే అక్కడ ఏమైందంటాక అక్కడ వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత నేను నాన్న గురించి పాట పాడితే అసలు భలే ఏడుస్తుంది ఆమె, అసలు ఆపుతలేరు. ఆమెతో పాటు పక్క వాళ్ళు కూడా ఫీల్ అయ్యి ఇట్లా అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తున్నామంటే అసలు ఎంత ఏడుస్తుందంటే టూ మచ్ ఏడుస్తుంది. అందరూ అటు ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆపినా కూడా ఆగతలేదు. అంటే అంత తల్లిదండ్రులకు అంత గొప్పతనం అన్నట్టు. అసలు తల్లి లేకుంటే ఎంత ఇబ్బంది పడతామో, ఈరోజు తండ్రి లేకుంటే ఇంటికి ఒక పెద్ద దిక్కు లేకుంటే అసలు పిల్లలకు ఉన్నటువంటి ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళని చెప్పి విద్యార్థులు నేను పాడుతుంటే చాలా వాళ్ళకు మీరు పాట పాడండి సార్, నేను ఒక క్లాస్కి వెళ్తే ఒకసారి మీరు పాట పాడండి సార్ అంటుంటారు. ఏ కార్యక్రమం వెళ్ళినప్పుడు కూడా నన్ను అక్కడ స్టేజ్కి పిలిపించి మీరు మాట్లాడండి, పాట పాడండి, మీరు మంచిగా ఉంటారు, మంచి పాట పాడతారు, మీ మంచి ఉంది, మీరు ఇంకా పాడాలి, ఇంకా మంచి స్థాయిలో వెళ్ళాలని చెప్పి చాలామంది ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. టీచర్స్ కూడా అక్కడ నేను వెళ్తే మాత్రం టీచర్స్కి అయితే అసలు మా టీచర్స్కి అయితే చాలా అసలు ఏ పాట పాడినా కూడా విజయ్ సార్ మంచి పాట పాడతారు, అక్కడ సార్ పాడండి సార్ మీరు పాడండి అని టీచర్లు కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. మా పిల్లలు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. బయట అక్కడక్కడ కార్యక్రమం వెళ్తుంటా కాబట్టి వాళ్ళు కూడా అందరూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మరి నాకు కూడా మీరు మమ్మల్ని మీరు కూడా ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తే మళ్ళీ ఇంకా మంచి మంచి పాటతో ముందుకు వస్తామని చెప్పి మమ్మల్ని మీరందరూ ఆదరించాలని చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. తప్పకుండా
అంటే ఈ ప్రస్థానంలో నాన్న గురించి కూడా అమ్మ పాట పాడారు కదా, మీరు నాన్న గురించి పాడితే ఏడిసింది స్టూడెంట్, అదే పాట పాడుతున్నా. నాన్న గురించి కూడా ఒక మంచి పాట. నాన్న గురించి అదే పాట పాడుతున్నాక అది నాన్న గురించి అంటే అసలు నాన్న లేదు అసలు మనం అసలు ఇబ్బంది ఎట్లా ఫీలింగ్ అవుతుందంటే ఒక ఆడపిల్లకు నాన్న లేకుంటే అసలు విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలో వెళ్ళకుండా తర్వాత అనేక రకాలుగా ఇబ్బంది పెడతారు. అదే కాకుండా అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి నాన్న గురించి ఒక చిన్న పాట. నా దారి నువ్వే నాన్నా, నా ధైర్యం నువ్వే నాన్నా, నా దారి నువ్వే నాన్నా, నా ధైర్యం నువ్వే నాన్నా, నా గుండెల్లోన కొలువుదీరిన దైవం నువ్వే నాన్నా, నా బలము నువ్వే నాన్నా, నా బలగం నువ్వే నాన్నా, నే నడిచే తోవలు అడుగడుగడుగున భరోసా నువ్వే నాన్నా, నా భరోసా నువ్వే నాన్నా, నా దారి నువ్వే నాన్నా, నా ధైర్యం నువ్వే నాన్నా, నా గుండెల్లోన కొలువుదీరిన దైవం నువ్వే నాన్నా, నా బలము నువ్వే నాన్నా, నా బలగం నువ్వే నాన్నా, నా గుండెల్లోన కొలువుదీరిన దైవం నువ్వే నాన్నా, నా బలగం నువ్వే నాన్నా, నా బలగం నువ్వే నాన్నా, నా గుండెల్లోన కొలువుదీరిన దైవం నువ్వే నాన్నా, నీ ఆశయ జెండాలా రెపరెపలాల జడిలో అనుదినము ప్రతిక్షణము నడిపిస్తున్నావు నాన్న, నన్ను నడిపిస్తున్నావు నాన్న, నా దారి నువ్వే నాన్న, నా ధైర్యం నువ్వే నాన్న, నా గుండెల్లోన కొలువుదీరిన దైవం నువ్వే నాన్న, నా బలగం నువ్వే నాన్న, నా బలగం నువ్వే నాన్న, నా గుండెల్లోన కొలువుదీరిన దైవం నువ్వే నాన్న, నీ ఆశయ జెండాలా రెపరెపలాల జడిలో అనుదినము ప్రతిక్షణము నడిపిస్తున్నావు నాన్న, నన్ను నడిపిస్తున్నావు నాన్న, నా దారి నువ్వే నాన్న, నా ధైర్యం నువ్వే నాన్న, నా గుండెల్లోన కొలువుదీరిన దైవం నువ్వే నాన్న, నా దైవం నువ్వే నాన్న, నా ధైర్యం నువ్వే నాన్న. సూపర్ అన్న, సూపర్ అన్న. అమ్మ గురించి చక్కగా పాడారు, నాన్న గురించి కూడా బాగా పాడారు. అట్లనే అంటే మీకు ఎంతమంది పిల్లలు? నాకు వచ్చేసి ఇద్దరు పిల్లలక, ఇద్దరు కొడుకులు నాకు. ఇద్దరు కొడుకులు. వాళ్ళు ఎంత వయసు? వాళ్ళు వచ్చేసి 3rd క్లాస్, ఒకరు 2nd క్లాస్. స్కూలేనా? స్కూల్ మా స్కూలే. స్కూలేనా? ప్రైవేట్ స్కూలే. మీ స్కూల్కేనా? స్కూలే. ఓకే. మీ వైఫ్ హౌస్ వైఫ్? ఇంకా ఆమె కూడా ప్రైవేట్ జాబ్గా ఇద్దరు చేసుకుంటే కదా, ఇద్దరు చేసుకుంటేనే మనం సిటీలో మనం బతకగలుగుతాం. లేదంటే ఒక్కరి జట్టు చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇద్దరం కష్టపడతా ఉన్నాం పిల్లల కోసమే. కాబట్టి ఇప్పుడు కష్టపడకుంటే మనం తర్వాత ఏది రాదు, తర్వాత మనకి చాలా ఇబ్బంది అవుతుంది. దాన్ని వినియోగించుకోవాలి కదన్న. మనం బతకడానికి కోసం ఊర్ల నుండి మనకి ఎట్లా వెళ్తుంది, వచ్చిన పని చేసుకోవాలి. అట్లా అంటే మీది అన్న లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ అక్క, పేరెంట్ చూసుకున్నట్టుంటే. అవునా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళి? మాకు దాదాపు 10 years అవుతుంది. 10 years అవుతుందా? ఓకే అన్న. అంటే మీరు ఒక మంచి గురువుగా, ఒక తండ్రిగా, ఒక మంచి కళాకారుడిగా చాలా బాగుంది. ఇంకా అంటే మీరు ఎక్కువ ఇప్పుడు గవర్నమెంట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు మీకు ఏది బాగుంది అంటే అప్పుడా ఇప్పుడా? అంటే అప్పుడని ఇప్పుడని కాదు. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొన్ని మంచి పథకాలు చేసింది. తర్వాత ఇప్పుడు ఏ గవర్నమెంట్ చేసినా కూడా కొన్ని అయితే ఒక ప్లేస్ ఉంటుంది, ఒకటి మైనస్ ఉంటుంది కదా. ఏదో ఉంటుంది, ఇదని చెప్పలేం అదని చెప్పలేం. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మంచి పథకాలు వచ్చినాయి. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా పర్లేదు, బాగానే కష్టపడుతున్నారు, మంచి పథకాలు తీసుకొస్తున్నారు. తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళు కూడా మంచి పథకాలతో ముందుకు వస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా మంచి పథకాలతో రావచ్చు. ప్రజలను కూడా తర్వాత నిరుపేద కుటుంబాలు కూడా మంచిగా ఆదుకొని వాళ్ళు కూడా నిజమైనటువంటి నిరుపేద కుటుంబాలకు ఆదుకోవాలని చెప్పి గుర్తించి పల్లె వాడకు తిరిగి అక్కడ ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలను గుర్తించి
గుర్తించి వాళ్ళకు నిజంగా వాళ్ళకు పథకాలు అనేది అందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా జనాలకు కావాల్సింది మంచి చేసుకునేది కదా. మనం బతకాలన్నా ఏదైనా మంచి చేయాలనే కోరుకుంటారు ఏ జనాలైనా. అంటే అందుకని ఒక మంచి ఓటు మీద పాట. ఓటు గురించి అంటే మన బహుశా వినియోగించుకోవాలి అంటే మనం అదే చూస్తాం కదా వీళ్ళ కావాలా కానీ మన జనాలు పిచ్చోళ్ళు. అవును, అట్లా దానికోసం ఒక మంచి పాట. ఓటు గురించి మన అక్కడ ఎలక్షన్లు అయితే ఎప్పుడైతే ఉంటుందో అక్కడ పల్లెలకు వచ్చి తర్వాత ఓట్లు అడగడానికి వస్తారు. అంటే అక్కడ ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకు వచ్చి ఆ తండలో వచ్చి అక్కడ ఓట్లు అడగడానికి వస్తారు. దాని తర్వాత ఎవరు అడగడానికి వస్తలేరు, చాలా తక్కువ అన్నట్టు. తర్వాత ఓట్లు అడగడానికి వచ్చిన దాని తర్వాత మధ్యలో ఎవరు అడిగినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఓటు గురించి ఈ జనాలు పిచ్చయినారు. అక్కడ జనాలు పిచ్చయ్యారు. వాళ్ళ మాట వినుకుంటూ ఇంకో లీడర్ల మాట వినుకుంటూ అక్కడ జెన్యూన్ అనేది వినరు. వాళ్ళ మాట వినుకుంటూ వాళ్ళ మీద వినుకుంటూ అవసరం ఉన్నప్పుడే తర్వాత బిర్యానీకో తర్వాత దానికి తిని అక్కడ వాళ్ళను ఇబ్బంది పెట్టి తర్వాత ఓట్లు వేయించుకుంటారు. కాబట్టి ఓటు గురించి చిన్న పాట. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపులికరు మందు కాదురా, నీ ఓటు ఎమ్మెల్యే మంత్రి అయ్యే చూడరా, నీ ఓటు ఎంపీ ప్రధానమంత్రి ఆయరా, నీ ఓటు ఎంపీ ప్రధానమంత్రి ఆయరా, గుడిసెలున్న పేద తల్లి ఓటు ఒకటేరా, అరే బంగ్లాల్లో ఉన్న రాణి తేడా లేదురా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపులికరు మందు కాదురా, నీ ఓటు ఎమ్మెల్యే మంత్రి అయ్యే చూడరా, నీ ఓటు ఎంపీ ప్రధానమంత్రి ఆయరా, నీ ఓటే చట్టాలు శాసనాలు చేసరా, నీ ఓటే భారత ప్రభుత్వాన్ని నడిపిరా, గుడిసెలున్న పేద తల్లి ఓటు ఒకటేరా, అరే బంగ్లాల్లో ఉన్న రాణికి తేడా లేదురా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపులికరు మందు కాదురా. ఇదాకా మీ దగ్గర అన్నీ మంచి నేర్చుకోవాలా అంటే మంచి కంటెంట్ ఉందన్న. థ్యాంక్ యూ అన్న, పిలవగానే వచ్చిండ్రు. అట్లనే అంటే ఓటకు అంటే ప్రతి ఒక్కరికి ఓటు అవగాహన తెలవాలి, ఓటకు కల్పించుకోవాలి. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి గురించి తను లేకపోతే మనం లేము, ఇట్లా మనం ఉండలేము కదా, ఇట్లుండే వాళ్ళం కాదు. అందుకని మనకు రాజ్యాంగ ప్రదాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఒక మంచి పాట. ఓకే, తప్పకుండా. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, అడుగు అడుగున తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి, అడుగు అడుగున తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు, భారత జన నుదుటి రాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, అడుగు అడుగున తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు,
భారత జన నుదుటి రాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి, నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి. రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి, నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి. ప్రపంచమే తొంగి చూసేలా, ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు. భారత జన నుదుటి రాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తను వెలుగై రాకుంటే, తను వెలుగై రాకుంటే. ఇదక్క అంబేద్కర్ గారు లేకపోతే మనం లేము. అవునక్క, మనకి ఇట్లా లేదు. అవునక్క, ఇట్లా బతికే వాళ్ళం కాదు మనం ఫస్ట్. అవును, అంబేద్కర్ లేకుంటే అసలు మనం ఏం ఈ రాజ్యాంగం ఈ చట్టాలు కానీ ఇవన్నీ ఏం లేకుండా ఇచ్చల వాడిగా ఉండేవాళ్ళము. అసలు దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేకుండేది. కాబట్టి అంబేద్కర్ ఆ రోజు మరొక్కసారి ధన్యవాదాలు అంబేద్కర్. అట్లనే ఇప్పుడు ఏమంటారు, మీరు అంటే ఒక తండాలో పుట్టిండ్రు. అవునక్క, మీరు అక్కడనే అక్కడ ఒక తండా బిడ్డ అంటే గిరిజనులు అంటే చాలా అడవి ప్రాంతాలలో పెరుగుతారు పాపం. అవును, మంచి చదువులు ఉంటాయి కానీ ఎక్కడో ఊరవతల పెరిగినట్టు అనిపిస్తుంది కదన్న. అట్లాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే ఒక ఊరు బయట అంటే అక్కడ అంటే ఊరు నుంచి అక్కడ టౌన్ నుంచి తండలకు ఉన్నటువంటి అక్కడ సరైనటువంటి రోడ్లు లేక, అక్కడ తాగునీటి నీళ్లు లేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత అక్కడ సరైనటువంటి రోడ్లు సౌకర్యాలు కానీ, తర్వాత వాహన సౌకర్యాలు కానీ ఏం లేక అక్కడ విద్య అంటే పక్కన ఉన్నటువంటి పేరెంట్స్ ఏం చేస్తారంటే బాగా చదివించుకొని ఇంకా మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇంకా పదవులు పొందినటువంటి మా బంజారాలో చాలామంది ఐఏఎస్ ఆఫీసర్ కానీ మంచి పదవుల్లో ఉన్నారు. వాళ్ళు కూడా మంచి పదవులు పొంది ఈ మంచి పదవులు పొంది వెనుకబడినటువంటి తరగతులు వెనుకబడినటువంటి వాళ్ళు కూడా మీరందరూ కూడా సపోర్ట్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఆ తర్వాత తండ్రిలో ఉన్నటువంటి మా బంజారాల ఆరాధ్యం దైవమైనటువంటి సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నా. ఓకే అన్న, ఒక బంజారా ముద్దు బిడ్డవు నువ్వు. మీ దాంట్లో మంచి పాటలు ఉంటాయి, మాకు కూడా చాలా ఇష్టం. అందుకోసం మీరు అక్కడ ఎన్నో పాడిరు కదా, మీ జాతిలో పుట్టినందుకు మీ బంజారా నుంచి ఒక మంచి పాట. ఓకే తప్పకుండా. మనకు సేవాలాల్ మహారాజు ఫిబ్రవరి 15న ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 15న అక్కడ సేవాలాల్ మహారాజు జయంతిని ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. తర్వాత దాని గురించి సేవాలాల్ గురించి మా బంజారాల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ గురించి ఒక పాట ఒకటి. జై బోలో गोरूर जाते न जय बोलो गोरूर जाते न जय बोलो अपन बंजारा जाते न जय बोलो गोरूर जाते न जय बोलो अपन बंजारा जाते न जय बोलो मेरा मायाड़ी न जय बोलो अपन सेव भाई गुरुजी न जय बोलो गोरूर जाते न जय बोलो अपन बंजारा जाते न जय बोलो अपन बंजारा जाते जय बोलो हाथी राम बाबाजी कुण को मालम करो उतो बालाजी देवेरो दोस्त कचरे हाथी राम बाबाजी कुण को
मालम करो उतो बालाजी देवीरु दुस्तक चरे भाजी खाऊ गोरकन सोच मा तोरे भाजी खाऊ गोरकन सोच मा तोरे हाथीरा मेरो नाम लेन आंग चाल रे जय बोलो गोरूर जाते न जय बोलो अपन बंजारा जाते न जय बोलो गोरूर जाते न जय बोलो अपन बंजारा जाते न जय बोलो జై సేవలాల్ జై సేవలాల్ సూపర్ అన్న సూపర్ ఇంకో పాట సేవలాల్ మా ఓకే పాడండి అన్న జై కన బోలో జై సేవలాల్ బోలో जय कन बोलो जय सेवालाल बोलो भायरो नाम से भजते चालो लालो झंडा गड़े मामाला दीक्षा लेन पौर गड़ने चालो जय कन बोलो जय सेवालाल बोलो भायरो नाम से भजते चालो लालो झंडा गळे मामाळा दीक्षा लेन पौर गडिन चालो अंघोळी करन आचादल्ले ती माळा घालन दीक्षा जलन माळा घालन दीक्षा जलन 41 जाडेरो दीक्षा पकडन सेवा बायरो पूजा करन सेवा बायरो पूजा करन जय सेवालाल सद्गुती साई वेणो सुख शांति देनो कन साई रूपे वाले न से साई ఇదే పాట మళ్ళీ పాడదాం సూపర్ సూపర్ అన్న ఇంకొక మంచి పాటలు ఓకే తప్పకుండా జై కన బోలో జై సేవాలాల్ బోలో भायरो नाम से भजते चालो जय कन बोलो जय सेवालाल बोलो भायरो नाम से भजते चालो लालो झंडा गळे मामाळा दीक्षा लेन पौर गडेने चालो अंघोळी करन आचादल्ले ती माळा घालन दीक्षा जल्लन माळा घालन दीक्षा जल्लन 41 जाडेरो दीक्षा पकडन सेवा बायरो सेवा करन सेवा बायरो सेवा करन जय सेवालाल सद्गुती रेणो कन सुख शांति देणो कन शांति रूपे वाले न से विनती करो जय कन बोलो जय सेवालाल बोलो भायरो नाम से भजते चालो फूल फळ लान बापून पूजा करसे स्वामी भळन पूजा करसे स्वामी भळन भजन करन गीत बोलन सेवारो साकी सेन संभळान सेवारो साकी सेन संभळान जय सेवालाल सद्गुती देणो कन सुख शांति देणो कन शांति रूपे वाले न से विनती करो जय कन बोलो जय सेवालाल बोलो भायरो नाम से भजते चालो से भजते चालो से भजते चालो इदका సూపర్ అన్న సూపర్ ఇంకా అంటే ఇప్పుడు అన్ని పాటలు పాడారు కదా ఒక్కటి మంచి దేశభక్తి గీతంతో మన కార్యక్రమం క్లోజ్ చేసుకుందాము ఒక మంచి దేశభక్తి గీతం దేశభక్తి గురించి మా పిల్లలు కూడా చాలా పాట నేర్పించాను దేశభక్తి ఖచ్చితంగా పాడతా ఎగరాలి ఎగరాలి మన భారత జెండా ఎగరాలి 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 మన భారత జెండా ఎగరాలి మన త్రివర్ణ జెండా ఎగరాలి మన స్వరాజ్య జెండా ఎగరాలి ఎగరాలి ఎగరాలి
మన భారత జెండా ఎగరాలి, మన త్రివర్ణ జెండా ఎగరాలి, మన స్వరాజ్య జెండా ఎగరాలి. గాంధీ, నెహ్రూ, పటేలు, బోసు నేటి నాయకులు గెలిచిన జెండా, అమరవీరుల ఐక్యపు జెండా, సమరధీరుల స్వరాజ్య జెండా ఎగరాలి ఎగరాలి. మన భారత జెండా ఎగరాలి, మన త్రివర్ణ జెండా ఎగరాలి, మన స్వరాజ్య జెండా ఎగరాలి, మన త్రివర్ణ జెండా ఎగరాలి, మన భారత జెండా ఎగరాలి. సూపర్ అన్న, సూపర్. థ్యాంక్ యూ అన్న. ఇంత మంచి పాటలు మాకు అందించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు. మా పిఆర్ తెలుగు టీవీ నుంచి మరొక్కసారి ధన్యవాదాలు విజయ్ అన్న. పిలవగానే వచ్చిర్రు, మంచి మంచి పాటలు అందించారు మా ప్రేక్షకుల కోసం. ఓకే అన్న. థ్యాంక్ యూ అక్క. నా పేరు విజయ్ అండి. నేను మహబూబ్ నగర్ జిల్లా మమదాబాద్ మండలం నుంచి షేక్పల్లి మా తండ నుంచి రావడం జరిగింది. మరి ఈ యొక్క చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి పిఆర్ తెలుగు టీవీ గారికి, మరి యాజమాన్యానికి, మరి మాలాంటి మంచి కళాకారులకు, మరి ఇలా ఇక్కడ ఉన్నటువంటి చాలా కళాకారులు మట్టిలో మాణిక్యాలు ఇంకా తెలియనటువంటి చీకటిలో ఉన్నారు. ఇంకా వాళ్ళను ఈ పిఆర్ తెలుగు టీవీ ఛానల్ వాళ్ళను మాలాంటి వాళ్ళని ఎంతోమందిని ప్రోత్సహించి ముందు తీసుకొచ్చినటువంటి పిఆర్ టీవీ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి మంచి మంచి కళాకారులను ఇంకా మరిన్ని అవకాశాలు ఇచ్చి మరిన్ని అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరికీ ధన్యవాదాలు. ఓకే, చూసారు కదా ఇంత మంచి పాటలు పాడింది విజయ్ అన్న. అట్లనే అన్నని ఆ పాటల్ని చూస్తూ మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూస్తూనే ఉండండి. మా పిఆర్ తెలుగు టీవీని ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.